దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఈరోజు ప్రత్యేకించి ఆయన సన్నిధానంలో నిలబెట్టుకొని ఈరోజు ఆ సత్యమును గురించి ఈరోజు నీకు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు సత్యమునకు దూరంగా ఉన్నావేమో, ఈ రోజు నుంచి దేవుడు చెప్తూ ఉన్నాడు, నా కుమారుడా నా సత్యం నువ్వు అనుసరిస్తే ఖచ్చితంగా నీకేమిస్తానంటే నిత్య జీవం ఇస్తానంటూ ఉన్నాడు. ఆయన నిత్య జీవం ఇస్తే అది మరణం లేని జీవము. హల్లెలూయా. ఒకవేళ ఈ శరీరం ఈ భూమి మీద మృతుల్యం అయిపోయినా, ఒకవేళ ఇది అయిపోయినా కూడా సరే, నీలో ఉన్న జీవం మాత్రం దేవుని దగ్గరికి చేరుతుంది. ఎందుకంటే అందులో ఏముంది? జీవం ఉంది, అందులో సత్యం ఉంది. కిందకి చదువు. అబద్ధమాడు స్వభావం అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడు జనకుడై ఉన్నాడు. హల్లెలూయా. నేను సత్యమునే చెప్తున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. హల్లెలూయా. నేను సత్యమునే చెప్తున్నాను గనక మీరేమవరు? మీరు నమ్మరు. అయితే వాడు అబద్ధం ఆడతాడు కాబట్టి మీరేం చేస్తారు? వాడి మాటలే వింటారు. చూడండి, ఏదైనా వనంలో దేవుడు ఏమన్నాడు? బాబు, తోటలో ఉన్న పండ్లన్నీ తినండి, తోట మధ్యలో ఉండే పండు మాత్రం తినద్దు అన్నాడు. అయితే సాతానుడు ఏమన్నాడు? తోట మధ్యలో ఉండే పండే తినమని చెప్పినాడు. అయితే దేవుని మాట విన్నారా, సాతాను మాట విన్నారు? వీళ్ళు సాతాను మాట విన్నారు. ఈరోజు దేవుని మాట ఇక్కడ వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉంటే యూదులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ సత్యమును అనుసరించడం లేదు. అబద్ధము చెప్పే అబద్ధ జనకుడైన ఆ సత్యమును అనుసరించి వీళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అయితే చూడండి, చదవండి. నా యందు పాపముందని మీలో మీలో ఎవడు స్థాపించను? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు హల్లెలూయా. దేవుని సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు? దేవుని మాటలే వింటాడు. అబద్ధానికి సంబంధమైన వాడు ఏం చేస్తాడు? అబద్ధపు మాటలే వింటాడు. లోకానికి సంబంధించిన వాడు ఏం చేస్తాడు? చూడండి, లోక ఆశలపైనే ఆధారపడి ఉంటాడు. దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలనే వింటాడు, దాని ప్రకారమే నడుస్తాడు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా కూడా సరే దేవుని సత్యమును ఎప్పుడు కూడా విడిచి వెళ్ళకు. ఎందుకంటే అందులో నీకు జీవం ఉంది, అది నేను రక్షించింది. ఆ రక్షణ భాగ్యము నీకు యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తే గాని నీకు రాలేదు, ఆయన తిరిగి లేస్తేగా నీకు రాలేదు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు సత్యమునందు నిలిచి ఉండాలి. లాస్ట్ లైన్ చదువు. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. దేవుని సంబంధులు అయితే ఏం చేస్తారు? దేవుని మాటలు వింటారు. దేవుని సంబంధాలు కాని వారు ఏమవుతారు? దేవుని మాటని వినరు. ఇక్కడ సత్యము ఏం చెప్తూ ఉంది? ఒరే బాబు, ఈ పాపమైన మార్గంలో మీరు వెళ్ళొద్దు, అక్కడి నుంచి ఈ సత్యమైన మార్గంలోనికి మీరు రాండి అని అంటే ఏం చేస్తారు? వాళ్ళకి అది తప్పుగా కనిపిస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని వీళ్ళు ఏం చేయాలనుకుంటూ ఉన్నారు? చంపివేయాలనుకుంటూ ఉన్నారు. సత్యమును ఎవరు చెప్పినా కూడా ఈరోజు బాగుపడండి అని చెప్పినా కూడా ఈ లోకంలో మనం ఏంటి తప్పనమాట పెద్ద బూతులాగా భావిస్తూ ఉంటారు. అయితే ఈరోజు నీకు నాకు చెప్తూ ఉంది ఏంటంటే, తండ్రి తన కుమారుడు మాటల్లో ఏం చెప్తున్నారనంటే, చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సత్యమును అనుసరించి మాట్లాడు, సత్యమును అనుసరించి గ్రహించు, సత్యమును బోధించు, సత్యమనే స్వార్థను ప్రకటించు, సత్యమును తెలుసుకో, సత్యమందు నువ్వు నిలిచి ఆ సత్యములో స్వతంత్రులుగా నువ్వు జీవించు. ఆ సత్యము నిన్ను సత్యములోనికి నడిపిస్తుంది, నీకు నిత్య జీవం తెచ్చి దేవుని రాజ్యంలోనికి నిన్ను తీసుకెళ్తుంది. దేవుడి ఇటు మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వందనాలు స్తోత్రాలైనా తండ్రి ప్రభువా. నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలు అందరైతే వింటూ ఉన్నారో నీ బిడ్డలందరికీ కూడా ఈ సత్యం అంటే తెలుసుకునే, ఈ సత్యమును గ్రహించే అటు మనసును దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఆయన తండ్రి ప్రభువ, నీ కుమారుడు ప్రకటిస్తూ ఉన్న యూదులు తండ్రి ప్రభువ, కొంతమంది మాత్రమే ఆ సత్యమునందు నిలిచారు, కొంతమంది మాత్రం ఆ సత్యమునందు నిలవలేదు నాయన తండ్రి. అబద్ధకుడైన సాతానుడు జనకుడైన మాటల్ని వాళ్ళు నమ్ముతున్నారు గాని నాయన యేసు క్రీస్తు నిజమైన రక్షకుడని తెలుసుకోలేక అనేక మంది ఈ రోజు తండ్రి ప్రభు మీ సత్యం దూరంగా ఉంటూ ఉన్నారు.
ఆయన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క మోకాలు నీ సన్నిధిలో ఒంగులాగన, ప్రతి ఒక్క నాలుక నీ మాటను మాట్లాడలాగన, నీ సత్యమును తెలుసుకొని నీ బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభువా నాయనా తండ్రి నీ సత్యమైన మార్గంలో నడిచే భాగ్యంను దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఈ లోకంలో అనేక మంది అనేక వ్యసనములతో, అనేక బాధలతో, అనేక ఇబ్బందులతో ఉంటూ ఉండగా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంగా ఉన్న నీ బిడ్డలకి ఆరోగ్యమును దయచేయండి. స్వస్థత లేని నీ బిడ్డలకు స్వస్థతను దయచేయండి. బలహీనంగా ఉన్న నీ బిడ్డల్ని బలపరచండి. నాయన నీ వాక్యమును నింపమని అడుగుతూ ఉన్నాం. నీ ఆత్మతో నింపమని అడుగుతూ ఉన్నాం. నాయన దుష్టుడికి అపజయం కలుగును గాక నాయన తండ్రి ప్రభువ. దుష్టుడు నాయన తండ్రి ప్రభువ వాడిని కాల్చివేయమని అడుగుతూ ఉన్నాం. తండ్రి ప్రభువ మీ సత్యము నాయన సర్వ సత్యములోనికి నడిపిస్తావని నీ బిడ్డలు తెలుసుకునేలాగిన జ్ఞాపకం చేయండి నాయన తండ్రి ప్రభు. మీరు మాట్లాడండి నాయన తండ్రి. మేము మాట్లాడితే కదా నాయన, మీరు మాట్లాడితే ఖచ్చితంగా నీ బిడ్డలు తండ్రి నాయన రూపాంతర అనుభవంలోకి నడిపించమని అడుగుతూ ఉన్నాం. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా తండ్రి ప్రభువా నాయన ఈ ప్రార్థన అంతట్లో మీరే నాయన ఉంది. ఈ వాక్య పరిచయలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అనే సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్.